మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. చదివేస్తే ఉన్నమతి పోయింది అని మన పెద్దలు అంటారు కదండి. మన న్యాయమూర్తులకు కూడా న్యాయం చెప్పి 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 చివరికి అన్యాయమూర్తుల్లాగా అయిపోతున్నారా అనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఆల్రెడీ ఒక జడ్జి గురించి జరుగుతుంది కదా వ్యవహారం, దాని గురించి కాదు. ఇంకొక న్యాయమూర్తి మహాశయుడు ఒక మైనర్ బాలిక మీద జరిగినటువంటి రేప్ అటెంప్ట్ని తనదైన దృష్టికోణంలో ఈ ప్రపంచం మొత్తానికి చాలా విడ్డూరమైనటువంటి విశ్లేషణ చేశాడండి. ఆయన ఎవరు ఏమిటి అనేటటువంటిది చెప్తాను. ఆయన చేసినటువంటి ఆ వ్యాఖ్య అటెంప్ట్ టు రేప్ అనేటటువంటిది ఏమిటి అని, ఆయన దృష్టిలో ఏమిటి అనేటటువంటిది చెప్తాను. దీని మీద సుప్రీంకోర్టు ఎలా స్పందించింది, ఎంత భీషణంగా తీవ్రంగా స్పందించింది అనేటటువంటిది ఇప్పుడు దేశమంతా వార్తా సంచలనం. సరే ఆ జడ్జి మహాశయుడు ఏం చెప్పాడయా అంటే, ఒక మైనర్ బాలిక మీద రేప్ అటెంప్ట్ జరిగింది, కొందరు దుష్టులు చేశారు. సో ఆయన దృష్టిలోనట ఆ బాలిక బ్రెస్ట్స్ పట్టుకోవడం కానీ, ఆ బాలిక లంగాబందులు బలవంతంగా విప్పడం కానీ రేప్ అటెంప్ట్ కిందకి రాదు అని చెప్పాడండి. ఏమండి, ఇంత పెద్ద న్యాయశాస్త్రాలు చదివి, చట్టాలు చదివి, తలపండి, అంత పెద్ద అత్యున్నతమైనటువంటి ధర్మాసనం మీద కూర్చున్నటువంటి ధర్మప్రభు ఇట్లాగైనా చెప్పేది? ఎవరైనా హర్షిస్తారా? ఇదా ఆయన చెప్పే న్యాయం? ఎవరా మహాశయుడు అంటారా? అక్కడికే వద్దాం. అలహాబాద్ హైకోర్టుకి చెందినటువంటి జడ్జి, ఆయన పేరు జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ మిశ్రా. ఈయన ఒక కేసులో, అటెంప్ట్ టు రేప్ కేసులో చేసినటువంటి వ్యాఖ్య మార్చి 17వ తేదీన దీన్ని సుమోటోగా తీసుకొని సుప్రీంకోర్టు బెంచి, జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచి ఈ జడ్జి మిశ్రాని ఈ వ్యాఖ్య చెప్పాడే, నిర్వచనం చెప్పాడే, అటెంప్ట్ టు రేప్ అనే దానికి ఏమిటో నిర్వచనం, ఆయన్ని చెడామడ తిట్టారు. ఇంతకు మించిన ఇన్సెన్సిటివిటీ, ఇంతకు మించినటువంటి ఇన్హ్యూమన్ వ్యాఖ్య బహుశా మన న్యాయ చట్టాల చరిత్రలోనే మనం చూడలేదేమో అని అంత తీవ్రంగా జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచి విమర్శించింది ఆ జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్ని. అసలు ఏం జరిగింది ఏమిటి? మనం ఈ మధ్య ఒక సినిమా చూసాం కదా, పోక్సో చట్టం గురించి. ఇది కూడా పోక్సో చట్టం గురించే. పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేయదని పాపం ఆ సినిమా డైరెక్టర్ ఏదో మొత్తుకున్నాడు, అది వేరే విషయం. కానీ ఇక్కడ జడ్జి గారు దృష్టిలో పోక్సో చట్టం పక్కన పెట్టి వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు ఎంత ఇన్హ్యూమన్గా వాళ్ళు ప్రవర్తించారో అంతకు మించిన ఇన్హ్యూమన్గా జడ్జి గారు దాన్ని వ్యాఖ్యానించాడు అనమాట. అసలేం జరిగింది, ఎప్పుడు ఏం జరిగింది ఈ ఘటన అనేటటువంటిది ఒక క్రానలాజికల్గా మనం చెప్పుకుందాం. ఇదిగో హిందూ పత్రిక నా చేతిలో ఉంది మిత్రులారా. నవంబర్ 10వ తేదీ 2021లో ఈ ఘటన జరిగిందండి, మైనర్ బాలిక మీద రేప్ అటెంప్ట్ అనేటటువంటి. ఆ తర్వాత జనవరి 2022 జనవరి 12న ఆ బాలిక తల్లి కేసు ఫైల్ చేసింది స్పెషల్ జడ్జి దగ్గర అలహాబాద్. తర్వాత మార్చి 21, 2022లో స్పెషల్ జడ్జి అప్లికేషన్ని ఒక కంప్లైంట్గా స్వీకరించారనమాట. జనవరిలో ఆమె ఫిర్యాదు చేస్తే మార్చి 2 నెలలు పట్టిందనమాట. తర్వాత 2023 జూన్ 23న స్పెషల్ జడ్జి సమన్లు జారీ చేశాడు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి. ఆ తర్వాత 2024 నవంబర్ 13న పిటిషన్ ఏదైతే రిజర్వ్ చేశారో ఆర్డర్స్ రిజర్వ్ చేశారనమాట. ఆర్డర్స్ ఇవ్వలే. చూడండి, 21లో జరిగినటువంటి వ్యవహారము 25 ఇప్పుడు మార్చి 17కి వచ్చేటప్పటికి ఇంతకాలం అయిన తర్వాత, ఇన్ని సంవత్సరాలు పట్టిన తర్వాత, 4 సంవత్సరాలు మహానుభావుడు అలహాబాద్ జడ్జి గారు శ్రీమాన్ మిశ్రా గారు చెప్పినటువంటి తీర్పు, ఇచ్చినటువంటి తీర్పు, చేసినటువంటి వ్యాఖ్య మొత్తం దేశమంతా కూడా కలవరపాటును కలిగజేసింది. ఏమిటిది ఇంత అన్యాయంగా? అంటే మనం అనుకుంటాం
న్యాయ న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఇంత పెద్ద వ్యవస్థ, డెమోక్రటిక్ వ్యవస్థ ఇదంతా ఉంది. ఏం పర్వాలేదు, అనామకులకి, అసహాయకులకి, అమాయకులకి న్యాయం జరుగుద్దని మనం అనుకుంటూ ఉంటాం. కానీ న్యాయం జరపాల్సినటువంటి వాళ్ళు, న్యాయం చేయాల్సినటువంటి వాళ్ళు ఇంత అన్యాయంగా మాట్లాడితే, ఇంత దుర్మార్గంగా మాట్లాడితే, అక్కడ అసలు అత్యాచారం జరిగిందా లేదా అనేటటువంటిది కాదు, అత్యాచారానికి అటెంప్ట్ చేశారా లేదా, అది అటెంప్ట్ రేప్ అవుతుందా లేదా, దీనికి సంబంధించినటువంటి వ్యవహారం. సో అది ఆ మాటలు కూడా మనం అంటే స్పష్టంగా పత్రికల్లో వచ్చాయి. సో ఆ విధమైనటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో జస్టిస్ మిశ్రా ఇది అటెంప్ట్ రేప్ కాదని చెప్పాడో, ఆ ప్రయత్నాలు వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా అది అటెంప్ట్ రేప్ కిందే వస్తుంది. అది మళ్ళీ ఆ బాలిక, ఆ మైనర్ బాలిక చెస్ట్ మీద చేతులు వేసి ప్రెస్ చేయడం అనేటటువంటిది ఇంటెన్షనల్గా, ఆమె వేసుకున్న పైజామా బొందులు బలవంతంగా విప్పడం అనేది ఏమిటిదంతా ఏ ఇంటెన్షన్ తెలియజేస్తుంది, వాళ్ళలో ఏ మృగత్వాన్ని మనకు తెలియజేస్తుంది. మరి ఇది కాదు అని అంటాడే. కోర్స్ ఇట్ మే నాట్ బి రేప్, అక్కడ రేపు జరిగిందా లేదా అనేటటువంటిది అది ఎలాగో వాళ్ళు సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తారు, అది కాదు. కానీ అది అత్యాచార ప్రయత్నం కింద రాదు అని చెప్పేసి మన మహాశయుడు జడ్జి మిశ్రా గారు చెప్పారనమాట. దీని మీద సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆగ్రహం అంటే, హైకోర్టు మీకు ఇందాక చెప్పాను కదా, ఏమంది, టోటల్లీ ఇన్సెన్సిటివ్, ఇన్హ్యూమన్ అండ్ అన్నోన్ టు ద టెనెట్స్ ఆఫ్ లా అని అన్నారు సుప్రీంకోర్టు బెంచ్. అంత తీవ్రంగా చెప్పి ఇంకొక మాట జస్టిస్ గవయ్ గారు అన్నాడనమాట, ఇట్లాంటి ఆర్డర్ పాస్ చేసే ముందు, ఇట్లాంటి తీర్పు ఇచ్చే ముందు అసలు ఎవడైనా, ఏ న్యాయమూర్తి అయినా, ఏ జడ్జి అయినా 10 సార్లు ఆలోచించాలి అన్నాడు. నో, ద జడ్జ్ షుడ్ హ్యావ్ థాట్ 10 times బిఫోర్ రైటింగ్ సచ్ థింగ్స్. అది జస్టిస్ గవాయ్, సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ చెప్పినటువంటి మాట. ఇట్లాంటి ఆర్డర్ పాస్ చేసే ముందు 10 సార్లు కాదు, 100 సార్లు కాదు, 1000 సార్లు. ఎందుకంటే ఒక మైనర్ బాలిక ఇన్వాల్వ్ అయి ఉంది, నిందితురాలు. అక్కడ ఆమె తల్లి కోర్టుకు వచ్చింది, బిడ్డ కోర్టుకి. ఏమిటిది? సో ఇవి ఇండియన్ సొసైటీలో ఇది మిత్రులారా న్యాయమూర్తులు. ఒక న్యాయమూర్తి ఏమో స్టోర్ రూమ్లో కోట్లాది రూపాయలు కట్టలు కట్టి బస్తాల్లో పెట్టేసి దాచుకుంటాడు. అది తగలబడి బయటకు వస్తే ఎవడో కుట్ర చేసి నా ఇంట్లో పెట్టే డబ్బు అంటాడు. ఒక న్యాయమూర్తి ఏమో ఇలా అంటాడు. అసలు ఇండియన్ జ్యుడిషియరీ సిస్టంలో ఏమిటి జరుగుతుంది నాయన, ఏమవుతుంది అనేటటువంటిది అందరికీ కూడా ఆశ్చర్యంగా ఉంది, ఆవేదన కలిగించేదిగా ఉంది మిత్రులారా. ఈయనేమంటాడంటే, ఈ సోకాల్డ్ జస్టిస్ మిశ్రా ఇట్లాంటి తీర్పు చెప్పాడు, అలహాబాద్ జడ్జి, సింగిల్ జడ్జి తీర్పు అది. ఆయన ఏమంటాడంటే, ఆ తీర్పు ఇచ్చేటప్పుడంట చాలా ఆలోచించి థాట్ఫుల్ కన్సిడరేషన్ అండ్ మెటికులస్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసుని చాలా తీవ్రంగా పరిశీలించి లోతుగా పరిశోధించిన తరువాతనే నేను ఈ ఆర్డర్ పాస్ చేశానని అతను చెప్తున్నాడు. మరి దీని మీద సరే ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు, మహిళా సంఘాలు, మహిళా కమిషన్లు ఎలాగో గగ్గోలు పెడతాయి అందరూ కూడా. కానీ సుప్రీంకోర్టు సాక్షాత్తు భారతదేశ అత్యున్నత న్యాయస్థానానికి చెందినటువంటి అత్యున్నత న్యాయమూర్తులే చీవాట్లు పెట్టారు ఈయన ఇచ్చినటువంటి తీర్పుని. అంటే ఒక న్యాయమూర్తికి మరొక న్యాయమూర్తికి ఆలోచనలో ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి, మానవత్వంతో కూడిన దృక్కోణంలో ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. దిస్ ఈజ్ ద సిస్టమ్ ఆఫ్ ద జ్యుడిషియరీ ఇన్ ఇండియా అన్నమాట మిత్రులారా. సరే, దీని మీద సుప్రీంకోర్టు సువమోటోగా దీన్ని స్వీకరించింది కాబట్టి వాళ్ళు ఏం తీర్పు చెప్తారు దీని మీద ఏమిటి అనేటటువంటిది, ఆ అక్యూజ్డ్ నిందితులు ఎవరున్నారు వాళ్ళకి ఏ శిక్ష పడుతుంది ఏమిటి, ఆ బాలికకు న్యాయం జరుగుతుందా లేదా అనేటటువంటిది తర్వాత. ఇదంతా పెద్ద న్యాయ ప్రక్రియ వ్యవహారము. మరి ఇప్పటికే 4 సంవత్సరాలు పట్టింది, ఇక ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఏమో మనకు తెలియదు. కానీ ఒక న్యాయమూర్తి, ఇంత చదువుకున్నవాడు, ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి వ్యక్తి, ఒక అమాయకమైనటువంటి మైనర్ బాలిక విషయంలో, ఆమెకు జరిగిన అన్యాయం విషయంలో ఈ విధమైనటువంటి తీర్పు చెప్తాడా? ఇది చాలా సిగ్గుచేటైనటువంటి విషయము. మరి ఆ నిందితుల మీద చర్య కాదు,
అసలు ఆ ఘటనని ఈ విధంగా వర్ణించినటువంటి ఈ న్యాయమూర్తి మీద ఏమైనా చర్యలు ఉంటాయా? ఏమో మనకు తెలియదు. ఇట్లాంటివి చాలా చెప్తూ ఉంటారనమాట. ఇది మిత్రులారా ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.